డిజిటల్ విప్లవంతో ప్రపంచం దూసుకుపోతుంది. అంగారకుడికి పైకి అడుగులు వేస్తోంది. కానీ మన కళ్ళ ముందే మన పక్కనే ఉన్న గిరిజన గూడాలు మాత్రం ఇంకా రాతియుగపు చీకట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్టు నిధులున్నా నీడలేక, చట్టాలున్నా హక్కులు లేక ఆదివాసీలు అరణ్య రోదన చేస్తున్నారు. ఒకవైపు రెవెన్యూ లొసుగులు, మరోవైపు అటవీ చట్టాల ఉచ్చు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ అభివృద్ధికి ఆమడు దూరంలో నిలిచిన నిర్మల్ జిల్లా పెంబి మండల గిరిజన గూడాల గుండెకోతపై మెట్రో టీవీ గ్రౌండ్ రిపోర్ట్. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుచుతుంది. కానీ ఆదివాసీ గూడాల్లో ఉండే ప్రజలకు మాత్రం అభివృద్ధి నోచుకోవడం అనేది లేదు. దీనికి కారణము ఒకవైపు రెవెన్యూ చట్టాలు, మరోవైపు అటవీ చట్టాలు స్ట్రాంగ్గా ఉండడం, ఇద్దరి మధ్య సమన్వయం అనేది లేకపోవడంతో ఆదివాసీ గూడాలన్నీ కూడా అభివృద్ధి నేర్చుకోవడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, గత పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఆదివాసుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ అవి వెచ్చించినా కానీ అవి అక్కడ వారి యొక్క ఖాతాల్లో ములుగుతున్నాయి తప్ప ఆదివాసుల అభివృద్ధికి ఏ ఒక్క పైసా కూడా ఖర్చు కావడం లేదని చెప్పి ఆదివాసీ గిరిజన ప్రజలు ఆ యొక్క ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంట్లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ గూడాలలో మొత్తం కూడా మొన్న చూస్తే ఉట్నూరు ఏరియాలోని ఏదైతే కొన్ని ఆదివాసీ గూడాల్లో నూతన ఇండ్లు నిర్మాణం, అంటే ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అడవి బిడ్డల జీవితాలు నేటికి అంధకారంలోనే మగ్గుతున్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండల పరిధిలోని కోరుగంటి, గోండుగూడ, కోరుగంటి తండా గ్రామాలే ఇందుకు సజీవ సాక్ష్యాలు. ఈ గ్రామాలు ఏర్పడి 6 దశాబ్దాలు దాటిపోయింది. నాటి పదుల సంఖ్యలోని కుటుంబాలు నేడు 400 కుటుంబాల జనాభాతో విరాజిల్లుతున్నాయి. గత ప్రభుత్వం ఈ 3 అడవి పల్లెలను కలిపి కోరుగంటి గ్రామ పంచాయతీగా అప్గ్రేడ్ అయితే చేసింది. కానీ వీరి బతుకులో మాత్రం ఎలాంటి అప్గ్రేడేషన్ రాలేదు. 30-40 ఏళ్ల క్రితం నాటి అరకొర వసతులే తప్ప ఆధునిక ప్రపంచం ఇక్కడి గడప తొక్కలేదు. తెలంగాణలోని మిగతా పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతుంటే ఈ కోరుగంటి పంచాయతీ మాత్రం కాలచక్రంలో వెనక్కి నడుస్తోంది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుచుతుంది. కానీ ఆదివాసీ గూడాల్లో ఉండే ప్రజలకు మాత్రం అభివృద్ధి నోచుకోవడం అనేది లేదు. దీనికి కారణము ఒకవైపు రెవెన్యూ చట్టాలు, మరోవైపు అటవీ చట్టాలు స్ట్రాంగ్గా ఉండడం, ఇద్దరి మధ్య సమన్వయం అనేది లేకపోవడంతో ఆదివాసీ గూడాలన్నీ కూడా అభివృద్ధి నేర్చుకోవడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, గత పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఆదివాసుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ అవి వెచ్చించినా కానీ అవి అక్కడ వారి యొక్క ఖాతాల్లో ములుగుతున్నాయి తప్ప ఆదివాసుల అభివృద్ధికి ఏ ఒక్క పైసా కూడా ఖర్చు కావడం లేదని చెప్పి ఆదివాసీ గిరిజన ప్రజలు ఆ యొక్క ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంట్లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ గూడాలలో మొత్తం కూడా మొన్న చూస్తే ఉట్నూరు ఏరియాలోని ఏదైతే కొన్ని ఆదివాసీ గూడాల్లో నూతన ఇండ్లు నిర్మాణం, అంటే ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మాణాల కోసం డబ్బులు ఇచ్చినా కానీ ఆ ప్రాంతం లోపల ఆ యొక్క అటవీ అధికారులు వచ్చి వాటిని నిర్మాణం జరగకుండా అడ్డుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం ఈ యొక్క కోరికంటి గ్రామము మరియు గోండుగూడ, ఈ యొక్క ఏవైతే గూడాలు ఉన్నాయో ఓ గూడాలలో మాత్రం ఇదే అటవీ అధికారులు ఆ యొక్క అభివృద్ధి జరగకుండా, వాటి భూమి సాగు చేసుకోకుండా, ఇల్లు కట్టుకోకుండా అడ్డుకోవడం జరుగుతుందని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. మరి మనం ఇప్పుడు కోరికంటి గ్రామం లోపల ఉన్నాము. పెంబి మండలంలోని ఈ గ్రామం లోపల ఆదివాసీ గ్రామాలు ఉన్నారు. ఇక్కడ ఆదివాసీ ప్రజలు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మరి ఆదివాసులు ఎందుకొరకు మీకు ప్రభుత్వం అభివృద్ధి లోపల అనేక లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నా కానీ ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? మీరు ఎందుకు నూతన ఇల్లు నిర్మించుకోవడం లేదు? ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈ ఆదివాసీ గూడాల తలరాత మారడం లేదు. డిజిటల్ ఇండియా, స్మార్ట్ విలేజ్ లాంటి నినాదాలు ఈ దట్టమైన అడవిని దాటి లోపలికి వెళ్లడం లేదు. ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతులైన రవాణా, తాగునీరు, విద్యుత్, సర్కారు బడి వంటి కనీస అవసరాలు కూడా లేకపోవడంతో
ఇక్కడ ప్రజలు బాహ్య ప్రపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఐసోలేషన్లో బతుకుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో కనీస కమ్యూనికేషన్ లేకపోవడం వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతుంది. కోట్ల రూపాయల నిధులు కాగితాల మీద విడుదలవుతున్నా అవి క్షేత్రస్థాయికి చేరడం లేదు. గిరిజనుల హక్కుల కోసం రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక జీవోలు సైతం ఈ అడవి మార్గంలో దారి తప్పిపోతున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా ఇక్కడి గిరిజన బిడ్డలు తమ అస్తిత్వం కోసం, కనీస మనుగడ కోసం నిత్యం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరి ఇంకొంతమంది మనకున్నారు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు చెప్పండి, మరి మీరు సర్పంచ్గా మీరు ఎన్నికైనారు, మరి ఎన్నికైన తర్వాత మీరు ప్రభుత్వం మీద ఏ విధంగా పాలన జరపాలి, అభివృద్ధి చేయడం అనేది మీ బాధ్యత, మరి మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? నేను సర్పంచ్గా మా ఆమె ఉంది. అయితే నేను కోరకంటిలో సర్పంచ్గా ఎన్నుకున్నాను. ప్రజల అభిప్రాయంతో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ప్రతిది అభివృద్ధి కావాలి, అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి మా అధికారులే. ఏ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా అభివృద్ధిని అడ్డుకుంటారు తప్ప ఏ డిపార్ట్మెంట్ కూడా, ఏ సంస్థ కూడా మాకు అడ్డుకుంటలేదు. కాబట్టి దానికి కారణము ప్రభుత్వ బాధ్యత వహించి కొంతవరకు మా మీద దయా జాలి కరుణ చూపి మా బీద కుటుంబం అంటే మా ఉన్నటువంటి 3 గూడెలలో బీద కుటుంబాలే ఎక్కువగా వర్ష ఆధార పంటంతో బతుకుతున్నారు. అయితే దానికి ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచించుకొని మాకు స్వతంత్రంగా మాకు హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులు మాకు కల్పించాలని ప్రతి ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. అయినా కానీ ప్రతి అధికారి దగ్గర పోయి మాట్లాడితే మా కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ చెప్పినా కానీ ఫారెస్ట్ వాళ్ళు అటవీ అధికారులే దీనికి కారణం అంటారు. అంటే మరి వాస్తవంగా ప్రభుత్వానికి అంటే ఏదైతే ఆ ఫారెస్ట్ కు రెవెన్యూ శాఖ భూమి బదిలీ చేయాలి, ఆ భూమి బదిలీ ఎందుకొరకు చేస్తలేరు? మరి దానిపైన మీరు ఎందుకు కలెక్టర్ని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం లేదు? మీరు ఇంతకు ముందు దాదాపు 3-4 సార్లు కూడా మేము ఇంతట్లో ఈ 3-4 నెలల్లో మేము సర్పంచ్ అయ్యి దాదాపు 5-6 నెలలు అవుతుంది. అయినా కానీ మేము ఇప్పటి వరకు 4-5 సార్లు మాత్రం డిఎఫ్ఓ దగ్గర పోయినాం. మళ్ళీ మేడం ఉండే కదా కలెక్టర్ మేడం దగ్గరకు పోయినాం. మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోయినాం. అందరి దగ్గర పోయి మా కష్టాలు వినవించుకున్నా గానీ ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేడు. మరి అలాంటప్పుడు మాకు ఎటువంటి మంచి దారి చూపెడతానే అభిప్రాయంతో ఎన్నో విధాలు కష్టాలు, నష్టాలు అన్నీ చెప్తున్నా గానీ కష్ట నష్టాలను చూపేవాడు, మరి మాకు మంచి దారి చూపెట్టేవాడు అసలే లేడు. ఎందుకని అంటే దానికి కారణము ఒకటే చెప్తాండ్రు, టైగర్ జోన్ అని, లేకపోతే బప్పర్ ఏరియానా, లేకపోతే కోర్ ఏరియాని, ఇలాంటి విషయాలు చెప్పి మమ్మల్ని మభ్యపెడుతున్నారే తప్ప మరి మాకు అభివృద్ధి అనేది చూపెడతలేరు. అభివృద్ధి జరగాలి, ఎన్నోసార్లు అభివృద్ధి మాకు కావాలి. మేము కూడా ఇక్కడ ఈ భారతదేశంలో ఒక పౌరులుగా బతుకుతున్నాం కదా, మాకు కూడా ఓటు హక్కు ఉంది. ఇప్పటికే 2001లో సింగిల్ ఫేస్ కరెంట్ వచ్చింది, కరెంట్ లేనట్టు లేదు కానీ సింగిల్ ఫేస్ వచ్చింది. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసిండు ఇంతకుముందు. మాకు మళ్ళీ మేము ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకటి అన్ని విధాల కరెంటు ట్యాక్స్ కడుతున్నాం, ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అతీతంగా గవర్నమెంట్కు అతీతంగా మేమైతే ఉంటున్నాం. గవర్నమెంట్కు ఈ ప్రభుత్వానికి మేము విరుద్ధం కాదు, మేము అపోజిట్ కాదు. కాకపోతే మాకు ఇటువంటి చిన్న చూపుగా చూస్తున్నటువంటి ప్రజాప్రతినిధులా, లేకపోతే నాయకులా, లేకపోతే డిపార్ట్మెంట్స్ వల్ల మాకు అస్సలే అర్థమైతే లేదు. కాబట్టి దయచేసి మేము ప్రతిదీ మాకు ఎక్కడైతే మానవ జన్మంలో పుట్టినాం కాబట్టి ఆ మానవునికి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో, ఎటువంటి హక్కులు ఉన్నాయో వాటిని కల్పించాలని మా ప్రభుత్వానికి పదే దండం పెట్టి చెప్తున్నామని మనవి చేస్తున్నాం. ఈ గూడాల వెనుకబాటుతనానికి ప్రధాన కారణం అటవీ చట్టాల పేరిట సాగుతున్న అధికారిక ఆంక్షలు. పెంబి మండలంలోని ఈ గ్రామాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాయి. నేటికి ఈ గ్రామాల పరిధిలోని భూములు రెవెన్యూ పరిధిలోకి రాలేదు. ఫలితంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేద్దామన్నా, డ్రైనేజీలు కడదామన్నా, సిమెంట్ రోడ్లు వేద్దామన్నా అటవీ అధికారులు కాకి ఎండతో అడ్డు తగులుతున్నారు. గిరిజన సర్పంచులు ఉన్నప్పటికీ వారు గ్రామాలు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. చివరకు 30 ఏళ్ల క్రితం వేసిన బురద రోడ్లకు కనీస రిపేర్లు చేయించుకుందామన్నా ఫారెస్ట్ యాక్ట్ అడ్డొస్తుంది. నిధులు మంజూరైనా అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. అభివృద్ధి అనేది గిరిజనులకు అందని ద్రాక్షలా మారిపోయింది.
మేము నిర్మించుకోవడానికి రెడీగా ఉన్నాం సార్. కాకపోతే మాకు నిర్మించుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళు కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సహకారం చేయట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు, వచ్చి మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు ఆపేస్తున్నారు. సో అలా చేసినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి సార్ మేము ఇల్లు కట్టుకుంటాం, ఎలా డెవలప్ అవుతాము? వాళ్ళు ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ ఆపేది వాళ్ళే. కాబట్టి మేము చాలాసార్లు మన కలెక్టర్లో కానీ వేరే వేరే ఆఫీసర్లో కానీ డిఎఫ్ఓలో కానీ చాలా అందరి దగ్గర వినతి పెట్టుకున్నాం. కానీ మా పరిస్థితి ఇట్లా ఉంది, మరి దీన్ని మాకు కొంచెం డెవలప్ కావాలంటే మేము ఇల్లు కట్టుకోవాలి, వ్యవసాయానికి కరెంట్ కావాలి, ఇవన్నీ చాలా సమస్యలు వివరించాం సార్. మన అభినవ్ మేడం ఉన్నప్పుడు కానీ మళ్ళీ డిఎఫ్ఓ దగ్గర ఇలా అనేక మంది మన ఆర్డీఓ సార్ దగ్గర ఇలా అందరి దగ్గర వెళ్ళాం. కాకపోతే అందరూ చేస్తామనేటోళ్ళు ఉన్నారు కానీ ఎవరు వచ్చి చేసేటోళ్ళు లేరు, ఇట్లా విలేజ్ నచ్చి కూడా చూసేటోళ్ళు లేరు. అంటే మీరు దాదాపుగా ప్రభుత్వం ఏమో ఒక రకంగా మేము ఆదివాసీలు గుర్తించారు, మరి ఇప్పుడు అదేవిధంగా మీకు ఆదివాసీ సంబంధించిన సర్పంచులు అంటే ఏదైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికలు జరగడానికి కూడా ఈ యొక్క ఎన్నికలు జరిపించి సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి దీన్ని గుర్తించినప్పుడు ఫారెస్ట్ వారికి ఈ యొక్క రెవెన్యూ వారు ఎందుకొరకు ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేయడం లేదు, దాని కారణాలు ఏంటి? అది కారణాలు ఏంటని మేము కూడా చాలాసార్లు అడిగినాం సార్. మాకు ఎలక్షన్ వేసిండ్రు, సర్పంచ్ చేసిండ్రు, అందరూ వార్డు మెంబర్లు అన్నీ జరిగినాయి. సో వాళ్ళు ఉండి పరిపాలించాలంటే వాళ్ళకి కనీసం భవనం అనేది ఉండాలా, దాన్ని గ్రామ పంచాయతీ భవనం అంటారు కదా. సో ఆ భవనం అనేది కూడా శాంక్షన్ చేశారు, కానీ అది కూడా కట్టుకొనియకుండా మాకు అది అసలు పాలన అనేది ఎట్లా సాగించాలని చాలాసార్లు కూడా మొరబెట్టుకున్నాం. కానీ వాళ్ళు మేము ఆలోచిస్తాం, దీని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు తప్ప ఇక్కడ వచ్చి ఫీల్డ్లో వచ్చి చూసి ఎప్పుడు ఇది ఇట్లా చేస్తామని కూడా అనలేదు సార్ ఇప్పటివరకు. మరీ దారుణ విషయం ఏంటంటే మండల కేంద్రమైన పెంబికి వెళ్లే ప్రధాన మార్గంలోని వంతెన కూలిపోయి ఏళ్లు గడుస్తోంది. దానిని నిర్మించేందుకు అటవీ శాఖ ససేమిరా అంటుంది. అత్యవసర వైద్యం కోసమో నిత్యావసరాల కోసమో మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇక్కడ ప్రజలు ఏకంగా 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుంది. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు ఈ నరకప్రాయమైన ప్రయాణంలో పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలనుకున్న అటవీ శాఖ ఆంక్షల వలయం ఆదివాసీలను చుట్టుముడుతుంది. అడవిని నమ్ముకొని అడవిని రక్షిస్తూ బతుకుతున్న గిరిజన బిడ్డలను అటవీ చట్టాల పేరుతో సొంత ఊళ్లలోనే పరాయి వాళ్లను చేయడం ఏ రకమైన న్యాయమని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. ఒకటి గతం లోపల కూడా 2017 లోపల ఐటీడీఏ నుంచి 3 కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగింది. మరి అభివృద్ధి పనుల్లో ఏం జరిగింది, ఎందుకొరకు మరి గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు? సార్ ఇప్పుడు ఏం చెప్పాలంటే అప్పట్లో శాంక్షన్ అనేటువంటి ఈ 3 ఫేజ్ కరెంట్ అయితే ఏది ఉందో ఆల్రెడీ 3 ఫేజ్ కరెంట్లు అప్పట్లో గుంజేసిండ్రు. గుంజిన తర్వాత ఏమైంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్లా కానీ లేకుంటే 3 ఫేజ్ పోల్స్ కూడా వేసిండ్రు. వేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ అధికారులు దాన్ని వచ్చేసి మధ్యలో డ్రాప్ చేసిండ్రు. ఇక్కడ వచ్చినటువంటి ట్రాన్స్ఫార్మర్ల మళ్ళీ కేబుల్ వైర్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు మాకు అడవిని కొట్టొద్దంటారు. శాంక్షన్ అయినట్టు వీళ్ళని మమ్మల్ని కట్టుకోనియకపోతే మళ్ళీ మేము కొట్టాల్సిందే కదా సార్, ఉన్న వాస్తవం. అంటే ఆ రకంగా రావట్లేదు. వాళ్ళకి ఏదైతే ఉందో మాకు శాంక్షన్ అయినట్టు అది కూడా కట్టుకోనివ్వట్లేదు, అవి కొట్టనియట్లేదు. ఎట్లా బతకాలి ఇది ఒక ఆలోచన. అంటే ఎన్నోసార్లు ఫారెస్ట్ వాళ్ళని కానీ డిఎఫ్ఓ కానీ కలెక్టర్ కానీ లేకుంటే పైన మా ఎమ్మెల్యే సార్ కూడా అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్న ఫారెస్ట్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ ఎటువంటి ఇబ్బంది చేయొద్దని అతను కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నా కూడా మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు అదే మొదటికేస్తున్నారు. పట్టిన కుందేలకు 3 కళ్ళు అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మీ ఆదివాసీలకు హక్కులు కాపాడడం కోసమే సీతక్క మీ యొక్క మంత్రిగా ఉన్నారు. మరి మంత్రి గారి దృష్టికి ఈ సమస్య మీరు తీసుకుపోయినరా? సార్ ఇంతకుముందు మేము ఫారెస్ట్ అంటే అటవీ శాఖ మంత్రికి కొండ సురేఖ గారికి ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ కేసులాపూర్లో వెళ్ళేసి వినతి పత్రం ఇచ్చాము. అక్కడ కూడా మేము మీ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు, కానీ సీతక్క దాకా మేము వెళ్ళలేదు, ఉన్నవాస్తవం చెప్తున్నాం. అటవీ శాఖ మంత్రి వరకు అయితే వెళ్ళాం. వాళ్ళు ఒక సానుకూలంగా స్పందించారనమాట. స్పందించినా కూడా మళ్ళీ ఏం రాలేదు. ఎటువంటి మాకు మీరు ఉన్నారు, ఈ పరిస్థితుల్లో ఉన్నారు, మీకు సహాయం చేస్తామని ఇప్పటివరకు కలెక్టర్ కానీ ఎటువంటి రాలేరు, మినిస్టర్ కానీ మా ఏరియాకి రాలేరు. తమ సమస్యలపై కోరుగంటి గ్రామస్తులు పోరాడని వేదిక లేదు, వేడుకోని అధికారి లేడు. నాయకులను కలిశారు, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది వ్యవహారం. రెవెన్యూ శాఖకు అటవీ శాఖకు మధ్య ఉన్న సమన్వయ లోపం ఇక్కడి వందలాది ఆదివాసీ కుటుంబాల జీవితాలను బలి తీసుకుంటుంది. 2 శాఖల మధ్య నలుగుతున్న ఈ గూడాల భూములను తక్షణమే రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలని గిరిజనులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తమను కూడా తెలంగాణలోని ఇతర పౌరుల మాదిరిగానే సమానంగా చూడాలని, తమ గ్రామాల్లో కూడా ఆధునిక మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.
ఇది పరిస్థితి. ఎక్కడైతే ఆదివాసులు మనం ఏదైతే చెప్తున్నామో ఆదివాసీ గూడాల లోపల ఒకవైపు ప్రభుత్వము మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం, వాడికి అన్ని ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని వసతులు కల్పిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రజలకు ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి పోవాలంటే రోడ్డు మార్గం అనేది దానికి అడ్డుపడుతున్నది ఓన్లీ ఫారెస్ట్ వారు మాత్రమే. మరి ఇక్కడ రెవెన్యూ మరియు ఫారెస్ట్ వారి మధ్య ఇద్దరి మధ్య సమన్వయం అనేది లేకపోవడమే వీరికి ఒక శాపంగా మారి ఆదివాసుల అభివృద్ధి కంటుపడుతుందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అని చెప్పి ఇక్కడ సమస్యలను చూస్తే మాత్రం ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇది కేవలం ఒక రోడ్డు కోసమో వంతెన కోసమో జరుగుతున్న పోరాటం కాదు. ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం. అడవిపై భూమిపై తమకున్న హక్కుల సాధన కోసం సాగుతున్న ధర్మయుద్ధం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి అటవీ శాఖ అధికారుల మొండి వైఖరికి స్వస్తి పలికించాలని, ఈ 3 గ్రామాల సరిహద్దులను గుర్తించి తక్షణమే రెవెన్యూ పరిధిలోకి మార్చాలని వేడుకుంటున్నారు. అప్పుడే ఈ గూడాలకు విముక్తి లభిస్తుంది. అడవి బిడ్డల గొంతుకను ఇకనైనా పాలకులు వింటారా? ఈ దశాబ్దాల చీకట్లను చీల్చుకుంటూ కోరుగంటి గ్రామంలోకి ప్రగతి వెలుగులు వస్తాయా, లేక అటవీ చట్టాల పేరుతో గిరిజనులను ఇలాగే కాలరాస్తూ ఉంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చట్టాలు మనుషుల కోసం, కానీ మనుషుల చట్టాల కోసం కాదు. అడవిని కాపాడే గిరిజనులను అడవి నుంచే వేరు చేసేలా ఉన్న చట్టాల లొసుగులను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న వివాదానికి ముగింపు పలకాలి. కోరుగంటి, గోండుగూడ, కోరుగంటి తండా గ్రామాలను రెవెన్యూ పరిధిలోకి తెచ్చి వారికి విముక్తి ప్రసాదించాలి. లేదంటే ఈ ఆదివాసీ పోరాటం మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆదివాసీ రెవెన్యూ అధికారులు ఇది పరిస్థితి. ఎక్కడైతే ఆదివాసులు మనం ఏదైతే చెప్తున్నామో ఆదివాసీ గూడాల లోపల ఒకవైపు ప్రభుత్వము మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం, వాడికి అన్ని ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని వసతులు కల్పిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రజలకు ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి పోవాలంటే రోడ్డు మార్గం అనేది దానికి అడ్డుపడుతున్నది ఓన్లీ ఫారెస్ట్ వారు మాత్రమే. మరి ఇక్కడ రెవెన్యూ మరియు ఫారెస్ట్ వారి మధ్య ఇద్దరి మధ్య సమన్వయం అనేది లేకపోవడమే వీరికి ఒక శాపంగా మారి ఆదివాసుల అభివృద్ధి కంటుపడుతుందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అని చెప్పి ఇక్కడ సమస్యలను చూస్తే మాత్రం ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రం అధికారులు వీటిని విస్తరించి ఇప్పటికైనా ఆదివాసీ రెవెన్యూ అధికారులు కావచ్చు, మరి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇద్దరు కూడా సమన్వయం చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి ఫలాలను ఆదివాసికి అందించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమేష్, కోనుగూడ నుంచి. ఇది పరిస్థితి. ఎక్కడైతే ఆదివాసులు మనం ఏదైతే చెప్తున్నామో ఆదివాసీ గూడాల లోపల ఒకవైపు ప్రభుత్వము మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం, వాడికి అన్ని ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని వసతులు కల్పిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రజలకు ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి పోవాలంటే రోడ్డు మార్గం అనేది దానికి అడ్డుపడుతున్నది ఓన్లీ ఫారెస్ట్ వారు మాత్రమే. మరి ఇక్కడ రెవెన్యూ మరియు ఫారెస్ట్ వారి మధ్య ఇద్దరి మధ్య సమన్వయం అనేది లేకపోవడమే వీరికి ఒక శాపంగా మారి ఆదివాసుల అభివృద్ధి కంటుపడుతుందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అని చెప్పి ఇక్కడ సమస్యలను చూస్తే మాత్రం ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రం అధికారులు వీటిని విస్తరించి ఇప్పటికైనా ఆదివాసీ రెవెన్యూ అధికారులు కావచ్చు, మరి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇద్దరు కూడా సమన్వయం చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి ఫలాలను ఆదివాసికి అందించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమేష్, కోనుగూడ నుంచి.